వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అంటే నెలకు 1500 రూపాయలు ఏవైతే చెప్పారో దానికి సంబంధించి కూడా మనం అంతా కూడా పత్రాలు రెడీ చేసుకోవాలి అనే ఒక వార్త హల్చల్ చేస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోండి. అయితే మహిళలందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నట్టుగా అంటే నెలకు 1500 రూపాయలు ఏదైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటి పత్రాలు కూడా రెడీ చేసుకోండి అంటూ ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఇది ఎప్పటి నుండి అమలు కావచ్చు అనే దానికి సంబంధించి ఇది ఏంటి, ఏమేం పత్రాలు కావాల్సింది అవన్నీ కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీరు మిస్ అయిపోతారు. అయితే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ ప్రజాస్వామ్య కూటమి అయినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పింఛన్లు ప్రారంభించగా, అలాగే డిఎస్సి ప్రకటన వెలువడించడం, అలాగే ఉచితంగా ఇసుక ఇవ్వడం, నైపుణ్య గణన ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ పైన వరుసగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా తాజాగా మరికొన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయబోతున్నారు. అంటే ఇచ్చినటువంటి హామీల్లోటివి ఇది కూడా ఎన్నికల ప్రచారంలో ప్రకటించినటువంటి పథకమే. అయితే ఈ పథకానికి ఎవరైతే మహిళలు 1500 రూపాయలు డబ్బులు అంటే ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ఇస్తానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానికి సంబంధించి ముందుగా ఏంటంటే అటువంటి వారికి ఆడబిడ్డ నిధి కింద ఏదైతే స్కీమ్ పథకం ఉందో అది ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల అంటే 1500 రూపాయల చొప్పున ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం కసరత్తులు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో కూడా చక్కెరలు అయితే కొడుతుంది. అది సూపర్ 6 హామీలు అమల్లో భాగంగానే త్వరలో మహిళలందరూ కూడా నెలకు 1500 రూపాయలు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలనేసి కూడా ఈ వార్త యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అంటే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో దీనికి మీరు ఈ పత్రాలు అయితే రెడీ చేసుకోవాలి అని కూడా ఆ వార్త అనమాట. అంటే ప్రతి స్త్రీకి 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలని, వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జన్మించినటువంటి తేదీకి సంబంధించినటువంటి ధ్రువపత్రం, ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇవి తప్పనిసరిగా ఉండాలి. ఆ ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు రావాలంటే ఇవి ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ పథకాన్ని వచ్చే నెల నుంచో అమలు చేయబోతున్నట్టుగా కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో అయితే చాలా జోరుగా అయితే వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఆడబిడ్డ నిధి నెక్స్ట్ మంత్ నుండి మనకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారని. అయితే ఎప్పుడు ప్రారంభించాలనే విషయం పైన ప్రభుత్వం నుంచి కూడా ఇంకా స్పష్టమైనటువంటి హామీ కానీ లేదా స్పష్టత అనేది కూడా రాలేదు ఇప్పటివరకు కూడా. అయితే ఎన్నికల ప్రచారంలో ఈ ఏదైతే సూపర్ 6 అనేసి చెప్పుకొచ్చారు, అంటే ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలను ప్రకటించారు. కాబట్టి అందులో ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి నిత్యావసరాలకు కొనుగోలు చేసుకోవాలని ఎవరైతే అనుకుంటారో, అంటే రోజువారీ అంటే కూరగాయలు కావచ్చు, లేదా పప్పు దినుసులు కావచ్చు, అంటే రోజువారీ జీవితంలో వాడేటువంటివి కొన్ని నిత్యావసర యూజ్ చేసేటువంటి వాటి కోసం కొనుగోలు చేసేదానికి కొంత బాధ తగ్గుతుందనేసి కూడా చాలా మంది మహిళలు అనుకుంటారు. అంటే ఇంట్లో 2-3000 రూపాయలు వస్తే ఆ నెల రోజులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నందుకు ఆ 3000 రూపాయలతో హ్యాపీగా వాళ్ళు జీవనం అంటే ఇంటికి కావాల్సినటువంటి సరుకులకు సంబంధించి కూడా సరిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పెద్ద కుటుంబం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని తగ్గట్టుగా వాళ్ళకి కొంతమందికి సరిపోవచ్చు, కొంతమందికి సరిపోకపోవచ్చు. అయితే ఇది కొంత ఊరట, కొంత సపోర్ట్గా ఉంటుందనేసి కూడా మహిళలు అయితే భావిస్తున్నారు. అయితే నిత్యావసర ధరలు రోజు రోజుకు పెరిగిపోవడంతో అంటే రోజు రోజుకు పెరగడంతో ఈ 1500 తోడైతే కాస్తంత ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహిళలకు ఆ విధంగా భావిస్తారు కూడా. ఆడబిడ్డ పథకం కింద అందించేటువంటి ఏదైతే 1500 రూపాయలు ఉందో ప్రతి నెల డీబీటీ పద్ధతి ద్వారా అంటే లబ్ధిదారులకు కూడా బ్యాంకు ఖాతాలో వేస్తారు. తప్పనిసరిగా ఇది వాలంటీర్లు వచ్చి ఇచ్చేటటువంటిది కాదు. అంటే మీరు బ్యాంకు ఖాతాలో వేస్తే అది మీకు 100% చేరుతుంది అనమాట. కాబట్టి ఇటువంటివి అయితే 100% జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇది అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, మరికొన్ని రోజుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అధికారికంగా అయితే ఇప్పుడు మనం ఏవైతే చెప్పామో ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్, వాళ్ళ రేషన్ కార్డులో పేరు, ఇలాంటివన్నీ చెప్పుకున్నారు. అయితే మ్యాక్సిమం ఇవన్నీ అడుగుతారు కానీ ఈ పథకం కోసం 100% త్వరలోనే కూడా
కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని త్వరలో కూడా ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే మనం 100% వేచి చూడాల్సిందే. కాబట్టి వేచి చూద్దాం. ఈ పథకం ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చాలని కూడా మనం కోరుకుందాం. అలాగే రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కూడా కోరుకుందాం. ఈ ఆడబిడ్డ నిధి కింద ఏదైతే పథకం ఉందో ఈ పథకానికి సంబంధించి కూడా మీరు కూడా ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.